ఛానల్ నేను మీ చార్మి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే టీడీపీకి సంబంధించిన మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తిరుమలలో అయితే హై డ్రామాని క్రియేట్ చేయడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఆయన వైకాపా ఎంపీగా అయితే గురుమూర్తితో కలిసి సోమవారం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే అక్కడికైతే రావడం జరిగింది. ఇక వచ్చిన తర్వాత ఆయన డిఎస్పీ అక్కడ ఆల్రెడీ ఆయనకి మెన్షన్ చేయడం జరిగింది. డిఎస్పీ విజయ్ శేఖర్ అయితే మీరు ఇక్కడ పొలిటికల్ పరంగా ఏమీ మాట్లాడకండి, ఇది ఒక విధంగా అటు ప్రజలు వచ్చిన వాళ్ళకి కూడా చాలా సమస్యగా అవుతుంది, అసలు మీరు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయకండి అంటూ ఆల్రెడీ అక్కడ డిఎస్పీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన అక్కడ మెట్ల దగ్గర ఎక్కడైతే మనం కొబ్బరికాయలు కొడతామో అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళారు. కొట్టిన తర్వాత మంగళహారతి ఇస్తున్న క్రమంలో ఆయనైతే స్వామివారికి సంబంధించి ఆయనైతే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కర్పూరం వెలిగించి ఈ సమయంలో మీడియా ప్రతినిధులకు సంబంధించి వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ ఆయనతో మాట్లాడాలనుకుంటే మీరే మీడియాని బయటకు పంపించండి, నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పడంతో ఇంకా మీడియాని బయటకు పంపించడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఆయన అయితే అమ్మ ఖచ్చితంగా స్వామి మీరే మమ్మల్ని కాపాడాలి, లడ్డూ వివాదానికి సంబంధించి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని వస్తున్న ఆరోపణలు నా మనసును ఎంతో కలిచివేశాయని, నిప్పుల కొలిమిలో ఉన్నట్లుగా ఉందని, కుటుంబం దీనివల్ల అంటే నాకు ఇలాంటి వార్తలు వినిపించడం వల్ల నా కుటుంబం సర్వనాశనం అవుతుందని, రక్తం కక్కుకొని చావాలా అంటూ స్వామివారి ముందు ఆయన మాట్లాడిన మాటలు అక్కడున్న మీడియా వాళ్ళంతా కూడా అక్కడ ఆయన క్యాప్చర్ చేయడం జరిగింది. ఆయన గట్టిగా అక్కడ అరవడం కూడా జరుగుతుంది. ఇక ఇది చూసిన పోలీసులు ఆయనని వెంటనే అక్కడ నుంచి తీసుకొని ఈ కారులో ఎక్కించి తిరుపతికి అయితే పంపించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హై డ్రామాని క్రియేట్ చేసి నేను ఎలాంటి తప్పు చేయలేదు అనే విధంగా ఒక హై డ్రామాని క్రియేట్ చేశారు అన్నట్టుగా అయితే అందరూ కూడా ఈ ఫొటోస్ని అయితే షేర్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఆయన పైన అయితే ప్రజెంట్ పోలీసులు కూడా యాక్షన్ తీసుకున్నారు అనుకోవచ్చు. ఇక దేవాలయానికి సంబంధించిన లడ్డు వివాదంలో ఆల్రెడీ అక్కడ కొంచెం ఫైట్ నడుస్తున్న క్రమంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతే మాత్రం అక్కడున్న ప్రజలకి చాలా హాని జరుగుతుందని ఆయనైతే కోరుకున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈయనకైతే ప్రజెంట్ మన అఖిలాండం దగ్గర నుంచి ఆయన తిరుపతికి అయితే పంపించడం జరిగింది.